అండ్ ఇవాళ వచ్చేసి డిన్నర్‌లోకి కానీ, లంచ్‌లోకి కానీ చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్‌లో సాంబార్ రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎక్కువ టైం లేనప్పుడు అలాగే మనకి టైం సేవ్ అవ్వాలన్నా ఇలా తయారు చేసుకోండి. సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ దాకా రైస్ వేసుకొని అలాగే ఒక హాఫ్ కప్ దాకా కందిపప్పును వేసుకోవాలి. ఈ రైస్‌ని కందిపప్పును 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి అందులోకి తగినన్ని నీళ్లు పోసి 10 నుంచి 15 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండుని ఒక బౌల్లోకి వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని 1 బిగ్ సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టమాటాని వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి కొంచెం రసం తీసుకొని అందులోకి వేసుకోవాలి. బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. అలాగే అందులోకి చిటికెడంత పసుపు, 1.5 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎసురు బాగా మరిగించుకున్న తర్వాత అందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అందులో ఉన్న వాటర్ అంతా పక్కకు కొంచేసుకొని బియ్యం కందిపప్పు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్నంత వేడిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటే సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. సాంబార్ రైస్ అలాగే 2 ఎగ్స్ వచ్చేసి మా ఆయనకి ఆఫ్టర్నూన్ లంచ్గా తయారు చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.